నమస్తే, వెల్కమ్ టు వోల్గా టైమ్స్. నేను గౌరీ. ట్రంప్కు వ్యతిరేకంగా మోదీ తీసుకునే నిర్ణయం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. మొత్తానికి దీని మీద అమెరికా కూడా దిగొచ్చిందనే చెప్పుకోవాలి. సుంకాల విధించిన దానిలో అయితే కొంచెం సవరింపులు చేసింది. మొత్తానికైతే EU దేశాలతో వాణిజ్య ఒప్పందం అనేది అమెరికాని షాకింగ్కి గురి చేసింది. మరి దీని మీద ఈరోజు చర్చిద్దాము. దీనిపై వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మొత్తానికి చూసుకుంటే మోదీ ట్రంప్కి షాక్ ఇచ్చాడు అని అనుకోవాలా? EU దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేది చారిత్రాత్మక నిర్ణయం. మరి ఈ నిర్ణయం తర్వాత సుంకాల విషయంలో కూడా కొంచెం సవరింపులు చేశాడు ట్రంప్. మరి మొత్తానికైతే అమెరికా దిగొచ్చే అవకాశం ఉంది అనుకోవాలా సార్? ఖచ్చితంగా. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అని చెప్తాను. రెండు చెప్పగా చెప్తాను. ఇది ఒక్కటే షాక్ కాదు, రెండో షాక్ కూడా అంతకు ముందు ఉన్నది. ఇరాన్ మీద ఇది భద్రతా మండలి కూర్చొని తీర్మానం చేసింది కదా. ఇరాన్ లో అంతర్గతంగా జరుగుతున్న గొడవలలో వాళ్ళు అణచివేస్తున్నారు, ఆ తిరుగుబాటుని అణచివేస్తున్నారు, దానికి అనైతిక బదులు చేస్తున్నారు అని చెప్పి తీర్మానం ఆదరించి వాళ్ళ అంతర్గత వ్యవహారాలు జోక్యం చేసుకుంది భద్రతా మండలి. 24 దేశాల వాళ్ళు అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. మనం ఇంకో 14 దేశాల వాళ్ళు ఎటు వంకలేదు, ఎటు ఓటు వేయలేదు, వాళ్ళు తప్పించుకున్నారు. మనం మాత్రం అక్కడ ఏం చేసినాము, ఇరాను మీద వ్యతిరేకంగా ఉన్న తీర్మానాన్ని మనం వ్యతిరేకించినాం తప్పని. కనుక అది ఫస్ట్ షాక్. ఎందుకంటే మనం గట్టిగా ఒక ఓటు వేసి చూపించినాం కదా ఇరాన్కి అనుకూలంగా. కనుక అది గట్టి షాకు అమెరికాకి తగిలింది. అంటే మీరు ఏం చేసినా మేము వినమని. రెండోది ఇప్పుడు ఈవిది నిన్ననే గణతంత్ర వేడుకలు ఈవిని అధ్యక్షురాన్ని వాళ్ళు ఇద్దరు పిలిచారు. 3 చేతులు ఒకటి 6 చేతులు 6 వేలు ఇట్లా కలిసినాయి కదా ఓదాని తోటి. అది పటిష్టమైన బంధం అంటున్నాను. అంటే మీరు మమ్మల్ని దూరం పెడితే, ఇప్పుడు పిల్లినైనా సరే గదిలేసి కొడితే తిరగబడుతుంది కదా, ఇది కూడా అంతే. మన పిల్లి అనుకున్నారు, పులి అయినా మనం అంటున్నాను. ఒకటి ఏంటంటే, ఒక మార్గం మూసుకపోతే ఇంకో మార్గం కూడా తెలుసుకుంటాం. ఇప్పుడు మనం బంధించిన ఒక మార్గం ఏదైనా కిటికీ పీక్కోనో లేకుండా గోడకు రంధ్రం చేసి బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రాణం కంటే ముఖ్యం కాదు కదా. మన వాణిజ్యం కూడా అంతే. మన అష్టదిగ్బంధనం చేసిన ట్రంప్ అనుకుంటే, నీ అష్టదిగ్బంధనం పట్టిదే, నాకు మొత్తం 4 మూలలు అనుకుంటున్నాము, 8 మూలలు ఉన్నాయి. మన ఈశాన్యం ఉంది, ఆగ్నేయం ఉన్నది, నైరుతి ఉంది, వాయువ్యం ఉంది, కేవలం తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు కావని చెప్పి ఇంకా పైన కింద 10 దిక్కులు గట్టిగా మాట్లాడు. పైన దిక్కు కిందో దిక్కు 10 దిక్కులు అయితే వాడు చూసి 4 దిక్కులు అనుకున్నారు. మనం ఏం చేసినాము, మిగతా అవన్నీ ఓపెన్ చేసినాం. ఏం చేసినామంటే ఆ యూరోపియన్ యూనియన్ మనం ఆకట్టుకున్నాం. ఒకటి రిపబ్లిక్ వేడుకలు పిలిచినాం, వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మీరు ఒక్కరి దూరం అయితే 10 మంది దగ్గర అవుతున్నారు, ఒకటి పోతే 10 అని మేము అనుకుంటున్నాం. ఒకటే 0 లేకుంటే ఒకటి పనుక 0 పెట్టినాం, ఈ 10 వచ్చినాయి మనకని మనం అంటున్నాం. అందుకనే 2 షాకులు. అందుకని ఎప్పుడైనా సరే వాడు చెప్పినట్టు మనం వింటా జీహూజూర్ అంటే వాడు నెత్తి మీద కూర్చుంటాం. ఎప్పుడైనా ఎవరే మనం లొంగిపోయినట్లు మనం జీహూర్ అంటలేము, ధీటుగా జవాబిస్తున్నాం. మనం అట్లా తలవంచుకోవడం లేదు, తలెత్తి గర్వంగా ఉండలేదు, 2 చేస్తున్నాం. కనుక మనం ఏమంటాం, సూటిగా వాళ్ళ కళ్ళు చూసి చెప్తున్నాం ఇది తప్పు అంటున్నాం. ఈ తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అంటున్నాం. నువ్వు కాకపోతే ఇంతమంది ఉన్నారు మాకు వ్యాపారం చేయడానికి అన్నాం. కనుక వ్యాపారం చేసుకుని ఇంతమందితో చేస్తున్నాం కదా, అదే మనం చేస్తున్న పని. దానివల్ల అమెరికా దిగొచ్చింది అంటున్నాను. మీరు అన్నది కరెక్ట్, దిగొచ్చింది. ఇవాళ మనం కనుక దీని పట్టు తెగేదాకా లాగితే ఏమవుతుందో తెలుసుకొని ఇవాళ అమెరికా సుంకాల విధింపులు తగ్గించింది, యూటర్న్ తీసుకున్నది. అంటే మనం ధీటుగా నిలబడకపోతే మనం ఇది పెత్తనం చేసేది కదా, స్వారీ చేసేదే కదా, గుర్రపు స్వారీ చేసేదే కదా. మనం ఏం చేసినామంటే, వాళ్ళు గుర్రపు స్వారీ చేయబోతే మనం గుర్రాన్ని అదుపు చేసినాం. స్వారీ చేస్తున్న పక్కన కింద వెళ్ళకలా పడ్డాడు వాడు. అందుకనే ట్రంప్ చేష్టలు కానీ అమెరికా చేష్టలు కానీ ఇప్పుడు చూస్తున్నాం. నిన్న మాట ఇవాళ మాట మాట్లాడతారు. మాకు మిత్ర దేశం అంటే భారత్ మిత్ర దేశం అంటే భారత్ అద్భుతమైన దేశం అంటారు. ఇవన్నీ 2 చూస్తున్నాం మనం, ఇది చూస్తున్నాం అది చూస్తున్నాం. కనుక మొత్తం మీద అమెరికాకి తీటైన జవాబులు 2 ఇచ్చినాం. భద్రతా మండలిలో తీర్మానానికి ఇరాన్కి వ్యతిరేకంగా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడం, మనం ఇక్కడ కూడా యూతో ఒప్పందం కుదుర్చుకోవడం. ఈ 10 దేశాలతో వాణిజ్యం చేస్తే అమెరికా చేసినా చేయకపోయినా మనం పరగబడేది లేదు. అమెరికా కూడా దిగొచ్చింది. ఇది మన చాణక్య నీతి. ఒక రకంగా చెప్పాలంటే మన భారత మనం ఒక రకంగా చెప్తే మనం చాలా సమయంతో విదేశాంగ నీతిని పాటిస్తున్నాం. ఇది మంచిది జరిగింది అంటున్నాను. ఒకసారి ఫెయిల్ కావచ్చు, ఒకసారి దొంగిపోయినట్టు అనిపించవచ్చు వాళ్ళకు. కానీ మనం మాట్లాడకుండా చేతలు చేసి చూపించిన మాటల కంటే చేతలు మిన్న కదా. అమెరికా దిగిరాకు ఏం చేస్తే తప్పదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.